కేంద్ర బడ్జెట్ తరువాత బంగారం వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు 5 నుంచి 6 వేలు దిగొచ్చింది. బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడమే బంగారం ధరల తగ్గుదలకు కారణం. కొద్ది రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కానున్న వేళ బంగారం ధర ఒక్కసారిగా తగ్గడంతో మధ్యతరగతి ప్రజలు గోల్డ్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా మారుతున్నాయి. వెండి ధర సైతం భారీగా పెరిగింది. 4 రోజుల్లో కిలో వెండిపై సుమారు 11,000 తగ్గింది. అయితే ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం 4 రోజుల తర్వాత బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలను ఓసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాలలో శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై ₹270 పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,250 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 69,000. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,400 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹69,150. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹63,250 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,000. చెన్నైలో బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల గోల్డ్పై ₹550 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹64,650 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర ₹70,530కు చేరింది. దేశవ్యాప్తంగా శనివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలో కిలో వెండి ₹89,000. దేశంలోని ప్రధాన నగరాలలో వెండి ధరలను పరిశీలిస్తే చెన్నైలో కిలో వెండి ధర 89,000, కోల్కతాలో కిలో వెండి ధర 84,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ ప్రాంతాలలో కిలో వెండి ధర 84,500, బెంగళూరులో కిలో వెండి ధర 84,250 వద్ద కొనసాగుతోంది.